ఈ డిఫరెన్షియేషన్ లో మాక్సిమం మినిమం అనే కాన్సెప్ట్ చెప్తాను. అది గ్రావిటేషన్ ఉంటుంది, ఎలక్ట్రోస్టాటిక్స్ ఉంటుంది, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటుంది. మనం ఎంత బెండ్ చేస్తే, మనం ఈ లైన్ కి ఎంత బెండ్ చేస్తే లైన్ తాలూకు స్లోప్ అంత తగ్గిపోతుంది. స్లోప్ ఇస్ ది మెజర్మెంట్ ఆఫ్ బెండ్నెస్ అనమాట. సో నువ్వు ఈ మౌంటైన్ మీద ఎక్కడైనా ట్రై చేసి, ఈ మౌంటైన్ మీద ఎక్కడైనా ట్రై చేసావు, ఏ మౌంటైన్ మీద ఎక్కువ కష్టపడాలి నువ్వు? హలో ఎవ్రీవన్, ఈరోజు బేసిక్ మ్యాథమెటిక్స్ ఫర్ ఫిజిక్స్ పార్ట్ 2 చెప్పబోతున్నా. డిఫరెన్షియేషన్ ఎంత ఇంపార్టెంట్ లెక్చర్ అంటే అసలు చెప్పలేను. చాలా ఇంపార్టెంట్, ఫిజిక్స్ లో అందరికన్నా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రతి చాప్టర్ లో ఉంటది. మీరు డిఫరెన్షియేషన్ రాకపోతే ఫిజిక్స్ న్యూమరికల్స్ చెయ్యలేరు. చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంటో మీరు ఈ డిఫరెన్షియేషన్ నేర్చుకున్న తర్వాత మీరు రాబోయే చాప్టర్స్ చేస్తారు కదా, ప్రతి చాప్టర్ లో ఉంటది. ప్రతి చాప్టర్ ఈ డిఫరెన్షియేషన్ లో మాక్సిమం మినిమం అనే కాన్సెప్ట్ చెప్తాను. అది గ్రావిటేషన్ ఉంటది, ఎలక్ట్రోస్టాటిక్స్ ఉంటది, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ గురించి చెప్పిన ముందు మీకు స్లోప్ గురించి చెప్తా. స్లోప్ అంటే ఏంటి అంటే స్లోప్ కూడా చెప్పిన ముందు ఫస్ట్ మీకు tan θ గురించి చెప్తాను. లైక్ tan θ అనేది డిఫరెంట్ యాంగిల్స్ లో ఏటవుతుంది. ఎక్కడి నుంచి అక్కడికి పెరిగినప్పుడు వెళ్తున్నప్పుడు tan θ పెరుగుతుందా తగ్గుతుందా, ఆప్టిజ్ అయినప్పుడు ఏంటి, ఎక్యూట్ అయినప్పుడు ఏంటి చెప్తాను. ఓకే, tan 0 ఏంటి 0, tan 30 1/√3, tan 45 1/√3, tan 90 ఇన్ఫినిటీ. ఫిజిక్స్ కోసం ఇన్ఫినిటీ. 120 ఏంటి, 120 అంటే ఏంటి 180 -30 కదా, -60 కదా. సో tan ఆఫ్ 180 -60 ఎంత, -tan 60. -tan 60 అంటే -√3. తెలియపోతే ట్రిగ్నోమెట్రీ లెక్చర్ ఉంటుంది నాది, లాస్ట్ ప్రీవియస్ చేశాను, ఐ బటన్ లో ఇచ్చేస్తానులే. ఓకే, 135 ఏంటి 180 -45 కదా. tan 180 -45 అంటే tan 45 అంటే -1. సిమిలర్లీ ఇది -1/√3, ఇది మళ్ళీ 0. ఇవన్నీ ఎక్యూట్ కదా, ఈ యాంగిల్స్ అన్ని ఆప్టివ్స్. ఇప్పుడు సరిగ్గా చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు టీటా పెరుగుతున్నప్పుడు, టీటా ఎక్యూట్ అయితే టీటా పెరుగుతున్నప్పుడు tan θ వాల్యూ పెరుగుతుంది, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు టీటా ఆప్టివ్స్ అయింది అనుకో, టీటా పెరుగుతూ కొలిది ఇప్పుడు కూడా tan θ వాల్యూ పెరుగుతుంది. ఎందుకు? మీరు ఓన్లీ న్యూమరికల్ వాల్యూ చూడకండి, మీరు సైన్ తో పాటు చూడండి. ఇప్పుడు చూడు 0 1/√3 1/√3 కదా, ఇది -1/√3 -1 -√3. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళు అంటే టీటా పెరుగుతూ కొలిది నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నావు అంటే వాల్యూ పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఇన్ఫినిట్ వచ్చింది, మళ్ళీ నువ్వు ఎలాగైతే ఆప్టివ్స్ వస్తావో అప్పుడు వాల్యూ అంతా నెగిటివ్ అయిపోతుంది. అంటే మళ్ళీ మినిమం వచ్చేస్తుంది, లీస్ట్ వచ్చేస్తుంది అనమాట, నెగిటివ్ వచ్చేస్తుంది. నెగిటివ్ వచ్చి మళ్ళీ నువ్వు నెగిటివ్ ఆప్టివ్స్ ఎంతైతే పెరుగుతున్నావో నెమ్మదిగా నువ్వు మళ్ళీ వాల్యూ పెంచుకుంటున్నావు అనమాట. ఇది ఎందుకు చెప్పానంటే మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ లో స్లోప్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా చూస్తారనమాట. ఫిజిక్స్ లో స్లోప్ ఆప్టివ్స్ కోసం, అక్యూట్ కోసం ఫిజిక్స్ మ్యాథ్స్ సేమే. ఆప్టివ్స్ అయినప్పుడు స్లోప్ అనేది ఫిజిక్స్ లో వేరే, మ్యాథ్స్ లో వేరే. ఓకే, ఆ డిఫరెన్స్ తెలియడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఫిజిక్స్ చెప్పేస్తాను. ఫిజిక్స్ చెప్పేసిన తర్వాత మీరు మ్యాథ్స్ లోకి వెళ్ళి మ్యాథ్స్ ఎలా చెప్తున్నారు ఏంటి, మా ఫిజిక్స్ అలా చెప్పారు అనుకుంటారని ఫిజిక్స్ మ్యాథ్స్ తో డిఫరెన్స్ అనేది ముందే చెప్పేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఇది అయిపోయిన తర్వాత ఇది ఎందుకు చెప్పానో రీజన్ తెలుస్తుంది. సో ఫస్ట్ మీకు స్లోప్ అంటే ఏంటో చెప్తాను. డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేసే ముందు స్లోప్ కి m తో డినోట్ చేస్తారు. వెలాసిటీకి v తో, యాక్సిలరేషన్ కి అలా స్లోప్ కి m తో. స్లోప్ అంటే ఏంటి, ఇది ఒక కోఆర్డినేట్ యాక్సిస్ అనుకో. ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ లో 2 లైన్స్ గీద్దాం. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. పాజిటివ్ అనమాట. 2 లైన్స్ తీసుకో, ఈ లైన్ ఒకటే, ఈ లైన్ ఒకటే. ఇది టీటా యాంగిల్ చేస్తుంది, ఇది ఇంకో టీటా యాంగిల్ చేస్తుంది అనుకో, వేరే టీటా యాంగిల్. దేని స్లోప్ ఎక్కువ ఉంటది రెండిట్లో? దీని స్లోప్ ఎక్కువ ఉంటది. స్లోప్ అంటే ఎంతైతే ఎత్తు ఎక్కువ ఉంటుందో అంత స్లోప్ ఎక్కువ ఉంటది. ఎంతైతే ఎక్కువ బెండ్ అవుతామో అంత తక్కువ స్లోప్ ఉంటది. సో దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుంది, మనం ఎంత బెండ్ చేస్తే, మనం ఈ లైన్ కి ఎంత బెండ్ చేస్తే లైన్ తాలూకు స్లోప్ అంత తగ్గిపోతుంది. మనం ఎంత ఎత్తుతే అంత స్లోప్ ఎక్కువ అయిపోతుంది. సో స్లోప్ ఇస్ ది మెజర్మెంట్ ఆఫ్ బెండ్నెస్ అనమాట. మెజర్మెంట్ ఆఫ్ బెండ్నెస్ అంటే బెండ్నెస్ అనేది ఎంత ఎక్కువ, బెండ్నెస్ అనేది ఎంత ఎక్కువ బెండ్ అయితే స్లోప్ అనేది అంత తగ్గిపోద్ది.
ఈ మాట దేనికి ట్రూ అంటే ఫిజిక్స్ కోసం ట్రూ. మ్యాథ్స్లో మీరు ఈ మాట అప్లై చేయకండి. అంటే ఈ మాట అనేది అక్యూట్, టీటా అక్యూట్ అయితే ఫిజిక్స్కి మ్యాథ్స్కి రెండింటికి సేమ్. అదే టీటా ఆప్ట్యూజ్ అయింది అనుకో, ఈ మాట వ్యాలిడ్ కాదు. నేను చెప్తాను, ఆప్ట్యూజ్ వచ్చినప్పుడు చెప్తాను. సో స్లోప్ ఎక్కువ తక్కువ అనేది మీరు కనిపెట్టారు. సో వాల్యూ ఏంటి, ఇది ఎక్కువ ఇది తక్కువ చెప్పేస్తారు. సో దీని వాల్యూ ఎంత, దీని వాల్యూ ఎంత అనేది ఎలా కనుక్కుంటాం అంటే స్లోప్ వాల్యూ అనేది ట్యాన్ టీటా అనమాట. ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్కి నువ్వు ట్యాన్ వేసేస్తే అది స్లోప్ అయిపోతుంది. సో స్లోప్ అంటారు ఏంటంటే స్లోప్ ఇస్ ది tan of the angle made by the line with positive x-axis. పాజిటివ్ x-axisతో ఈ లైన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంతైతే యాంగిల్ చేస్తుందో ఆ యాంగిల్ తాలూకా ట్యాన్ తీసుకుంటే స్లోప్ వస్తుంది అనమాట. డెఫినేషన్ రాసేస్తాను. స్లోప్ ఇస్ ది ట్యాన్ ఆఫ్ యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్యాన్ ఆఫ్ యాంగిల్ మేడ్ బై ది లైన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x-axis రాసేస్తున్నాను. సో దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుంది, నువ్వు టీటా ఎంతైతే పెంచావు అనుకో, టీటా అక్యూట్ అయినప్పుడు స్లోప్ టీటా ఎంతైతే పెంచితే అంత స్లోప్ పెరుగుతుంది, అంటే అంత ట్యాన్ టీటా పెరుగుతుంది. టీటా ఎంత పెంచితే అంత ట్యాన్ టీటా పెరుగుతుంది. చూడు, అక్యూట్లో టీటా నువ్వు ఎంత పెంచితే ట్యాన్ టీటా అంత పెరుగుతుంది. ఈ ట్యాన్ టీటా ఎంత పెరుగుతుందో స్లోప్ అనేది అంత పెరుగుతుంది అనమాట. ఈ మాట ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ రెండింటికి సేమ్. ఇఫ్ అక్యూట్ అయితే ఇంకోటి చెప్పేస్తాను, స్లోప్కి ఫీల్ చేయాలంటే అలా ఫీల్ ఆఫ్ స్లోప్ నువ్వు ఫీల్ ఎలా చేస్తావు, ఎలా ఫీల్ చేస్తావు అంటే నీకు 2 మౌంటైన్స్ ద్వారా చెప్తాను. ఇది ఒక మౌంటైన్ అనుకో, ఈ 2 మౌంటైన్స్లో స్లోప్ దేనికి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్కువ ఎత్తులో ఉంది. ఇక్కడ నువ్వు ఒక ట్యాంజెంట్లో చూసావు అనుకో, దీనికి ఇక్కడ ఒక లైన్ గీసావు అనుకో, దీని స్లోప్ ఎక్కువ ఉంటుంది, దీని స్లోప్ తక్కువ ఉంటుంది. సో నువ్వు ఈ మౌంటైన్ మీద ఎక్కడైనా ట్రై చేసావు, ఏ మౌంటైన్ మీద ఎక్కువ కష్టపడాలి నువ్వు, ఈ మౌంటైన్ మీద ఎక్కడం డిఫికల్ట్. సో డిఫికల్టీ ఎంత పెరిగితే ఎక్కడంలో అంత స్లోప్ పెరుగుతుంది. డిఫికల్టీ టు క్లైంబ్ ఎంత పెరిగితే స్లోప్ అంత పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీను ఈ బాక్స్లో ఎన్నైతే చెప్తున్నానో డిఫికల్టీ టు క్లైంబ్, బెండ్నెస్, ఇవన్నీను ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్కి ఓన్లీ అక్యూట్ అయినప్పుడే ట్రూ అవుతుంది. నేను ఆప్టివ్స్ చెప్పిన తర్వాత మీకు క్లారిటీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోండి, డిఫికల్టీ టు క్లైంబ్ పెరిగితే స్లోప్ పెరుగుతుంది. ఓకే, ఎత్తు ఎక్కువ అయితే స్లోప్ పెరుగుతుంది. ఇప్పుడు అసలైన కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆప్టివ్స్ యాంగిల్ అయినప్పుడు ఏటవుతుంది, బై ఎక్స్. ఇప్పుడు లైన్ అనేది x-axisతో ఆప్టివ్స్ యాంగిల్ చేస్తుంది అనుకో, ఇదొక లైను. ఈ యాంగిల్ అనేది పాజిటివ్ x-axisతో టీటా యాంగిల్ చేస్తుంది, ఈ యాంగిల్ ఇంకా సమ్ డిఫరెంట్ టీటా యాంగిల్ చేస్తుంది. సో మనం స్లోప్ తాలూకా వాల్యూ అంటే m = tan θ, ఎక్కడంటే tan θ. దీనికి ఎక్కువ అంటే దీనికి ఎక్కువ కదా, ఫిజిక్స్ బట్టి దీనికి ఎక్కువ కదా, రైట్. కాకపోతే నేను ఇలా చెప్పాను కదా, ఇలాగా అలా చెప్తాను చూడు. నువ్వు టీటా ఎంతైతే పెంచావు అనుకో, టీటా పెంచడం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పుడు టీటా పెరిగింది, దీని టీటా ఎక్కువ కదా. సో నువ్వు ఆప్టివ్స్లో టీటా ఎంతైతే పెరిగితే ఏటవుతుంది, ఆప్టివ్స్లో నువ్వు టీటా ఎంతైతే పెరిగితే ట్యాన్ టీటా పెరుగుతుంది. ట్యాన్ టీటా పెరిగితే స్లోప్ పెరగాలి. దీని టీటా ఎక్కువ అంటే దీని స్లోప్ ఎక్కువ అవ్వాలి. అరే అంటే కన్ఫ్యూజన్ అవ్వట్లేదా? నేనేంటి చెప్పాను, ఎక్కువ ఎత్తు అయితే అంత ఎక్కువ స్లోప్ అని చెప్పాను. సో దీని స్లోప్ ఎక్కువ ఉండాలి. సో దీన్ని బట్టి దీని స్లోప్ ఎక్కువ ఉందని వస్తుంది. సో ఇక్కడే కాంట్రడిక్షన్ వస్తుంది అనమాట. ఈ మాట అనేది ఓన్లీ ట్రూ ఫర్ మ్యాథ్స్, నాట్ ఫర్ ఫిజిక్స్. ఎందుకంటే మనం ఫిజిక్స్లో ఓన్లీ న్యూమరికల్ వాల్యూ చూస్తాం, నెగిటివ్ వాల్యూ చూడం. చెప్తాను ఎక్కడ నుంచి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పిన అర్థమవుతుంది. ఆప్టివ్స్లో టీటా పెంచడం వల్ల, ఆప్టివ్స్లో ఇక్కడ ఇంకో డయాగ్రామ్ గీసేస్తాం చిన్నది. టీటా సమ్ డిఫరెంట్ యాంగిల్ టీటా. ఆప్టివ్స్లో
నువ్వు టీటా పెంచడం వల్ల ఏటైంది, టీటా పెంచడం వల్ల ట్యాన్ టీటా పెరిగింది, స్లోప్ పెరుగుతుంది అనుకున్నాం. కానీ ఫిజిక్స్లో స్లోప్ తగ్గుతుంది, ఎందుకంటే మీకు తెలిసి ఏంటంటే దీని స్లోప్ ఎక్కువని. అలా ఎందుకు అనేది రీజన్ చెప్తున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఫిజిక్స్లో ఓన్లీ న్యూమరికల్ వాల్యూ చూస్తాం. నువ్వు టీటా పెరుగుతుంది అనుకో, నువ్వు ఓన్లీ న్యూమరికల్ వాల్యూ మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు ఓన్లీ న్యూమరికల్ వాల్యూ పెరుగుతుందా లేదా చూడు. న్యూమరికల్ వాల్యూ 1/√3 పెద్ద, √3 పెద్దది కాబట్టి టీటా, √3 పెద్దది కాబట్టి 1/√3 చిన్నది కాబట్టి టీటా పెంచుతుంటే ఫిజిక్స్ కోసం స్లోప్ తగ్గుతుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్లోప్ తగ్గిపోద్ది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఓన్లీ నువ్వు న్యూమరికల్ వాల్యూ చూడాలి, సైన్ చూడకూడదు. నువ్వు టీటా పెంచుతుంటే న్యూమరికల్ వాల్యూ అనేది తగ్గిపోతుంది, ఓవరాల్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే ఓవరాల్ వాల్యూ అనేది పెరుగుతుంది ఇక్కడ బట్టి, ఎందుకంటే ఈ వాల్యూ చిన్నది, నెగిటివ్లో ఎంత తక్కువ అయితే వాల్యూ అంత పెద్దది కాబట్టి మ్యాథ్స్లో నెగిటివ్ని కన్సిడర్ చేస్తావు, కాబట్టి నువ్వు ఓవరాల్ వాల్యూ చూస్తావు. ఫిజిక్స్లో ఓన్లీ న్యూమరికల్ వాల్యూ చూస్తావు. ఈ వాల్యూ పెరుగుతుందా లేదా, మ్యాథ్స్లో ఈ టోటల్ వాల్యూ చూస్తావు అనమాట. అది కన్ఫ్యూజన్, అది అందరికన్నా పెద్ద కన్ఫ్యూజన్. సో నువ్వు మ్యాథ్స్లో టీటా పెంచుతుంటే ఏటవుతుంది, ఈ వాల్యూ అనేది పెద్దది దీనికన్నా. సో టీటా పెంచితే వాల్యూ అనేది పెరుగుతుంది, స్లోప్ అనేది పెరుగుతుంది. కనుక ఫిజిక్స్లో టీటా పెంచుతుంటే న్యూమరికల్ వాల్యూ చూడాలి, టీటా పెంచుతుంటే న్యూమరికల్ వాల్యూ తగ్గుతుంది కదా, 1/√3 కన్నా చిన్నది. సో స్లోప్ అనేది తగ్గుతుంది. ఇక్కడ టీటా పెంచితే స్లోప్ అనేది తగ్గుతుంది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ రాసేస్తాను. ఫిజిక్స్లో ఓన్లీ న్యూమరికల్ వాల్యూ చూస్తాం. మ్యాథ్స్లో సైన్ కూడా చూస్తాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా. సో ఇప్పుడు ఎంత ఎక్కువ ఆలోచించాలా ప్రతిసారి అంటే కాదు. నువ్వు మ్యాథ్స్ చేసినప్పుడు నువ్వు ఇంత డీటెయిల్ చెప్పాను నీకు, నువ్వు ఎలా చూడాలని చెప్పాను. అయినా ఇంకోసారి చెప్పేస్తాను. కాకపోతే ఫిజిక్స్లో ఏంటంటే నువ్వు జస్ట్ చూడు, ఎత్తు దేనికి ఎక్కువ ఉంది, నువ్వు డయాగ్రామ్ చూసి చెప్పచ్చు ఎత్తు దేనికి ఎక్కువ ఉంది. ఇది ఒక మౌంటైన్ లాగా ఉందా, ఇది ఒక మౌంటైన్ లాగా ఉందా, దీనికి ఎత్తు ఎక్కువ ఉంది కదా, సో దీని స్లోప్ ఎక్కువ ఉంటుంది. దీని ఎత్తు తక్కువ ఉంది కదా, సో దీని స్లోప్ తక్కువ ఉంటుంది. ఫిజిక్స్లో అది, మ్యాథ్స్లో రివర్స్ అనమాట. ఫిజిక్స్లో నేను చెప్పాను కదా, అలా మీరు స్ట్రక్చర్ చూసి చెప్పాలి. మ్యాథ్స్లో ఫిజిక్స్ ఏటైతే వద్దో దాని రివర్స్, ఆప్టిజ్ అయినప్పుడు, ఎక్యూట్ అయినప్పుడు సేమ్. ఓకే, నో టెన్షన్. ఇప్పుడు అయినాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. దీన్ని బట్టి మీకు ఇంకా క్లియర్ అయిపోద్ది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో స్లోప్ తాలూకా డిఫరెన్స్. ఓకే, 4 గ్రాఫ్స్ గీస్తున్నాను. 4 గ్రాఫ్స్లో 4 డిఫరెంట్ లైన్స్ గీస్తాను. ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను. ఓకే, ఇది θ1 యాంగిల్, ఇది θ1 యాంగిల్, ఇది θ2 యాంగిల్, ఇది θ2 యాంగిల్. దీని స్లోప్ M1 అనుకో, దీని స్లోప్ M2 అనుకో, దీని స్లోప్ M3 అనుకో, దీని స్లోప్ M4 అనుకో. M1, M2, M3, M4లో రిలేషన్ కావాలంటే ఏది పెద్ద ఏది చిన్నది ఈక్వల్ కాదు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి చూడు, ఈ రెండిట్లో స్లోప్ దేనికి ఎక్కువ ఉంటుంది, డెఫినెట్లీ M2కి ఎక్కువ ఉంటుంది M1 కన్నా, ఎందుకంటే దీని ఎత్తు ఎక్కువ ఉంది, దీని ఎత్తు తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో చూడు, దీని ఎత్తు ఎక్కువ ఉందా, దీని ఎత్తు ఎక్కువ ఉంది. సో M3 గ్రేటర్ దెన్ M4 అంటాం, దీని ఎత్తు ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఓన్లీ ఫర్ ఫిజిక్స్. ఎక్విట్ అయినప్పుడు ఫిజిక్స్ మ్యాథ్స్ రెండు ఒకటే. కానీ దీన్ని ఆప్టిజ్ అయినప్పుడు, ఆప్టిజ్ అంటే ఇప్పుడు ఈ యాంగిల్ చూడు, నువ్వు పాజిటివ్ XXతో ఆప్టిజ్ అవుతుందా ఎక్విట్ అవుతుందా చూడాలి, ఈ యాంగిల్లో చూడకూడదు. ఓకే, సో ఆప్టిజ్ అయినప్పుడు నువ్వు ఫిజిక్స్ వేరే మ్యాథ్స్ వేరే. ఫిజిక్స్ కోసం ఎత్తు బట్టి చెప్తావు, సో M3 ఎక్కువ M4 ఎక్కువ చెప్తావు. మ్యాథ్స్ కోసం ఎలా చెప్తావు, రివర్స్ చేసేది, M3 M4 మ్యాథ్స్ కోసం. ఆప్టిజ్ అయినప్పుడు రివర్స్. ఎలాగో చెప్పాను రీజన్ మీకు. ఇప్పుడు నువ్వు ఈ యాంగిల్ చూడాలా, ఈ యాంగిల్ చూడాలి, ఈ యాంగిల్ దిస్ యాంగిల్ చూడాలి. ఈ యాంగిల్ పెరుగుతుంది మ్యాథ్స్లో ఏంటి, ఈ యాంగిల్ ఎంతైతే పెరుగుతుందో, అంటే యాంగిల్ అనేది పెరిగితే మ్యాథ్స్ కోసం ఆప్టిజ్ యాంగిల్ పెరిగితే ట్యాన్ థీటా పెరుగుతుంది, ట్యాన్ థీటా పెరిగితే స్లోప్ పెరుగుతుంది మ్యాథ్స్ కోసం, ఆప్టిజ్లో కూడాను ఎక్యూట్లో కూడాను. సో M4 అనేది ఎక్కువ ఉంటుంది మ్యాథ్స్ కోసం, అర్థమైందా. దీని థీటా ఎక్కువ కాబట్టి ఈ యాంగిల్ చూడాలి నువ్వు, ఈ యాంగిల్ పాజిటివ్ X యాక్సిస్తో.
ఇప్పుడు ఈ రెండిటికి అయిపోయింది, ఈ రెండిటికి అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే M2 M3లో కావాలి. M2 M3లో కావాలి. M2 M3లో స్లోప్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఈక్వల్ కదా, M2 = M3. ఎందుకు? అరే రెండు ఒకే ఎత్తులో ఉంది. ఇది ఎంత ఎత్తు టీటా యాంగిల్ ఎత్తులో ఉందో ఇది కూడా అంతే టీటా యాంగిల్ ఎత్తులో ఉంది. ఇది ఫిజిక్స్ కోసం. మ్యాథ్స్ కోసం అలా కాదు. నువ్వు ఫిజిక్స్లో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చూస్తావు, ఎంత ఎత్తులో ఉందో. ఇది టీటా ఎత్తులో ఉంది, ఇది కూడా టీటా ఎత్తులో ఉంది కాబట్టి నువ్వు అంటే ఇది ఒక మౌంటైన్ లా చూడు, దీనికి ఒక మౌంటైన్ లా చూడు. ఈ రెండు ఈక్వల్ అంటే రెండు మౌంటైన్ అనేది ఈక్వల్ దీంట్లో అనిపిస్తుంది చూడు. దీంట్లో కూడా ఎక్కడ నుంచి కూడా ఎక్కడం అంతే కష్టం, ఇక్కడ నుంచి కూడా ఎక్కడం అంతే కష్టం. సో ఫిజిక్స్లో ఓన్లీ న్యూమరికల్ వాల్యూ చూస్తావు. మ్యాథ్స్లో ఎలా చూస్తావు? న్యూమరికల్ వాల్యూ సేమ్. ఏది పాజిటివ్ అయితే అది ఎక్కువ ఉంటుంది, ఏది నెగిటివ్ అయితే అది తక్కువ ఉంటుంది. M2 > M3 అనమాట. ఎందుకు? M2 అనేది పాజిటివ్, M3 అనేది నెగిటివ్. సపోజ్ M2 అనేది +x అయింది అనుకో, ఇది ఏంటవుద్ది? -x అవుద్ది. +x ఎక్కువ, -x ఎక్కువ, +x కదా. సో ఫిజిక్స్లో అది మ్యాథ్స్లో సైన్ చూస్తాం అనమాట. అర్థమైంది అనుకుంటాను. హోప్ ఈ క్వశ్చన్ నుంచి అయితే మీకు క్లారిటీగా అయ్యి ఉంటుంది. ఏటి ఫిజిక్స్, ఏటి మ్యాథ్స్ అనుకుని. ఇప్పుడు మీకు ఈ రెండింటి మధ్య చెప్పాలి. ఈ రెండింటి మధ్యలో ఎలా చెప్తావు? మరి ఇది టీటా ఎత్తులో ఉంది, ఇది టీటా ఎత్తులో ఉంది. ఓకే, సో M1 = M4 ఫర్ ఫిజిక్స్. మ్యాథ్స్లో ఎలా చెప్తావు? M1 > M4 చెప్తావు. ఎందుకు? ఈ వాల్యూ ఏంటి? పాజిటివ్. అదే సారీ పాజిటివ్. ఈ వాల్యూ ఏంటి? నెగిటివ్, ఎందుకంటే ఆప్టివ్స్ కాబట్టి. సో ఇది మ్యాథ్స్ కోసం అనమాట. ఇది +x అయితే ఇది -x అవుతుంది, ఎందుకంటే వాల్యూ సేమ్. ఈ న్యూమరికల్ వాల్యూ సేమ్, ఎందుకంటే టీటా సేమ్ కాబట్టి. ఓన్లీ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్లో డిఫరెన్స్ అనమాట. ఓకే, మీ క్యాలిక్యులేషన్ సింపుల్ చేయొచ్చు. ఇప్పుడు ఒక యాంగిల్ ఉందనుకో, అంటే ఒక లైన్ ఉందనుకో. ఈ లైన్కి నువ్వు స్లోప్ ఎలా రాస్తావు? సమ్ ఇది టీటా కదా, స్లోప్ అంటే tan θ రాస్తావు, అంతేనా? నువ్వు ఈ యాంగిల్ కనుక్కో, ఈ యాంగిల్ రాయకుండా ఈ యాంగిల్ కూడా రాయొచ్చు, θ'. కాకపోతే ఈ యాంగిల్ నువ్వు తీసుకుంటే నువ్వు ముందు మైనస్ ఎట్టేయాలన్నమాట. అప్పుడు M = -tan θ అవుద్ది. అంటే స్లోప్ ఏంటి అవుద్ది? tan of -θ' అవుద్ది. అంటే నువ్వు ఒకవేళ ఈ యాంగిల్ రాద్దాం అనుకుంటే టీటా ముందు మైనస్ ఎట్టేయాలి. అర్థమైందా? నువ్వు యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే పాజిటివ్ అవుద్ది, క్లాక్ వైజ్ తీసుకుంటే నెగిటివ్ అవుద్ది అనమాట. సో ఇదేట అవుద్ది -tan θ' అవుద్ది. ఇలా ఎందుకని తెలుసు కదా, లాస్ట్ లెక్చర్లో చెప్పాను. ట్రిగ్నోమెట్రీ లెక్చర్లో ఆడ్ ఫంక్షన్స్, ఈవెన్ ఫంక్షన్స్ ఒక స్క్రీన్ షాట్ పెట్టేస్తానులేండి, మళ్ళీ చూడక్కర్లేదు ఆ లెక్చర్, ఒకవేళ మీకు బేసిక్స్ వస్తాయి. ఇప్పుడు ఈ లైన్ ఇది ఉందనుకో సపోజ్, నీ టీటా ఇది తెలుసు. స్లోప్ అనేది నువ్వు రాసేస్తావు M tan θ అని. కాకపోతే నీకు ఇలా తీసుకోకుండా ఇలా తీసుకోవాలనుకో, ఈ యాంగిల్ నీకు తెలుసు అనుకో, ఈ యాంగిల్ θ'. సో ఈ యాంగిల్ నువ్వు తీసుకోవాలనుకుంటే ముందు నెగిటివ్ పెట్టాలి. అప్పుడే స్లోప్ = tan of -θ' అవుతుంది. ఓకే, -tan θ' అయిపోతుంది. ఓకే, గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ there's a line, ఈ యాంగిల్ అంటే 135 ఇచ్చాడు, స్లోప్ కనుక్కోవాలి. అప్పుడు నువ్వు స్లోప్ ఏట్ చేస్తావు? tan 135 అంటావు. tan 135 ఏంటి? 90 + 45. 90 + 45 అంటే -cot 45 అంటే -1 వెయిట్ చేస్తున్నాను, -1 కాదు. నువ్వు 135 తీసుకోకుండా నువ్వు ఇది తీసుకోవాలనుకో, ఇదెంత? ఈ యాంగిల్ తీసుకోండి, ఈ యాంగిల్ తీసుకోవాలనుకో. ఈ యాంగిల్ ఎంత? 180 - 135 కదా, అంటే 45. కాకపోతే నువ్వు ఈ యాంగిల్ తీసుకోవాలంటే నువ్వు ముందు నెగిటివ్ సైన్ పెట్టాలి, రైట్? ముందు నువ్వు నెగిటివ్ సైన్ పెట్టాలి. సో ఇప్పుడు స్లోప్ ఎలా రాస్తావు? tan of -45 రాస్తావు. ఈ యాంగిల్ తీసుకోవాలనుకో, ఈ యాంగిల్ నువ్వు ముందు నెగిటివ్ పెట్టాలి, -45. -tan 45 = -1. సేమ్ వచ్చిందా స్లోపు? క్లియర్? ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ x θ యాంగిల్ చేస్తుంది. నువ్వు ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి వెళ్ళావు అనుకో, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా x θ యాంగిల్ చేస్తుంది కదా.
అంటే ఇక్కడ కూడా నువ్వు హారిజాంటల్ లైన్ వేస్తే టీటా యాంగిల్ తెలుస్తుంది, ఇక్కడ కూడా. అంటే ప్రతి పాయింట్ దగ్గర టీటా సేమ్ అంటే స్లోప్ సేమ్. అంటే నువ్వు ఒక లైన్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ పాయింట్లో వెళ్ళినా స్లోప్ అనేది కాన్స్టెంట్ అనమాట. అదే ఇంకొక సమ్ డిఫరెంట్ కర్వ్లో వెళ్ళావు, ఒక కర్వ్. నువ్వు ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళు, ఈ పాయింట్ దగ్గర నువ్వు స్లోప్ తీయాలంటే ఏట్ చేయాలంటే ఒక లైన్ గీయాలి. ఈ పాయింట్ టచ్ అవుతూ ఒక లైన్ గీయాలి. ఆ లైన్కి ట్యాంజెంట్ అంటారు, తెలుసు కదా. ఈ పాయింట్ టచ్ అవుతూ ఒకే లైన్ ఉంటుంది, ఆ లైన్ గీయాలి. ఈ లైన్ ఎంతైతే యాంగిల్ చేస్తుందో అది స్లోప్ అనమాట. ఈ పాయింట్ దగ్గర ఈ లైన్ ఎంత యాంగిల్ చేస్తుంది, నువ్వు ఈ పాయింట్ దగ్గర తీయాలనుకో ఎంత యాంగిల్ చేస్తుంది, సమ్ డిఫరెంట్ యాంగిల్ చేస్తుంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర సమ్ డిఫరెంట్ యాంగిల్ చేస్తుంది. సో ప్రతి పాయింట్ దగ్గర యాంగిల్ అనేది మారిపోతుంది. యాంగిల్ మారిపోతుంది అంటే స్లోప్ మారిపోద్ది. సో స్లోప్ ఈక్వల్స్ టు వేరియబుల్ అనమాట. అర్థమవుతుందా? ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు స్లోపు ఇంకోలా తీయడం నేర్పిస్తా. వాడు టీటా యాంగిల్ ఇవ్వలేదు అనుకో, వాడు టీటా యాంగిల్ ఇవ్వకపోతే వాళ్ళ లైన్ మీద ఉన్న 2 పాయింట్స్ వచ్చేస్తాయి. టీటా యాంగిల్ ఇవ్వకుండా వాడు లైన్ మీద ఉన్న 2 పాయింట్స్ ఇచ్చేస్తాయి. అప్పుడు నువ్వు ఎలా కనుక్కుంటావు? సపోజ్ ఇది లైన్, ఈ లైన్ మీద వాడు 2 పాయింట్స్ ఇస్తాడు. ఈ పాయింట్ ఎంత, x1 y1, ఈ పాయింట్ ఏంటి x2 y2. అంటే ఈ 2 పాయింట్స్ నుంచి నువ్వు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీయు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రిపేర్ చేస్తావు. అంటే దీనికి హారిజాంటల్, ఇది దీని ఇలా వర్టికల్. ఓకే, ఇప్పుడు నువ్వు సపోజ్ అంటే నువ్వు టీటా యాంగిల్ అనుకుని, టీటా ఇవ్వలేదు, నువ్వు టీటా అనుకున్నావు. వాడు టీటా ఇస్తే నువ్వు డైరెక్ట్ స్లోప్ ఈక్వల్స్ m ఈక్వల్స్ tan θ అనేస్తావు. నువ్వు టీటా ఇవ్వలేదు, ఆ టీటా ఇవ్వలేదు కాబట్టి నువ్వు టీటా తీసుకున్నావు. నీకు తెలుసు స్లోప్ ఈక్వల్స్ m ఈక్వల్స్ tan θ అని తెలుసు. tan θ ఇప్పుడు అంటే ఏంటి, ఈ p/b కదా, పర్పెండిక్యులర్ బై బేస్. ట్రిగ్నోమెట్రీ లెక్చర్ ఒకవేళ తెలియకపోతే చూడండి, తెలుస్తుంది, పర్లేదు. పర్పెండిక్యులర్ బై బేస్ అంటే నువ్వు ఈ లెంత్ బై ఈ లెంత్ కనుక్కుంటే నీకు స్లోప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లెంత్ ఎలా కనుక్కోవాలంటే చూడు, ఇది ఉందా, ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ x యాక్సిస్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, x1 డిస్టెన్స్లో ఉంది. అందుకే నువ్వు x1 డిస్టెన్స్లో ఉంది కాబట్టి దాని కోఆర్డినేట్ x యాక్సిస్ అయింది. ఇప్పుడు హైట్ ఎంతలో ఉంది, ఈ కోఆర్డినేట్ అనేది ఎంత హైట్లో ఉంది, y1 హైట్లో ఉంది, రైట్. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఈ లైన్తో ఎంత డిస్టెన్స్లో ఉంది, x2 డిస్టెన్స్లో ఉంది. ఎంత హైట్లో ఉంది, y2 డిస్టెన్స్లో ఉంది, y2 హైట్లో ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుంది, ఈ డిస్టెన్స్ ఎంత, ఈ లెంత్ ఎంత, y2 మైనస్ y1 కదా. ఈ లెంత్ ఎంత, y2 మైనస్ y1 చేసేస్తే ఈ లెంత్ వచ్చేస్తుంది. సో ఈ లెంత్ ఎంత, y2 మైనస్ y1. ఇప్పుడు ఈ లెంత్ ఎలా తెస్తావు, x2 మైనస్ x1. అర్థమైందా? x2లో x1 తీసేస్తే ఇది మిగులుతుంది. సో ఇదెంత, x2 మైనస్ x1. ఓకే, సో లెంత్ వస్తుంది. ఈ లెంత్ ఎంత, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి ఎలా రాసుకోవచ్చు, డెల్టా వై బై డెల్టా ఎక్స్ కింద రాసుకోవచ్చా. డెల్టా అంటే ఏంటి, డెల్టా అంటే చేంజ్ అనమాట. అంటే వైలో ఎంత చేంజ్ అయింది, ఎక్స్లో ఎంత చేంజ్ అయింది. ఇప్పుడు దీనికి ఏంటంటారు తెలుసా, ఈ మొక్కకి ఏంటంటారు తెలుసా, ఈ మొక్కకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటారు అనమాట. అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఏంటి, అంటే వైలో చేంజ్ ఎంత అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఎక్స్ చేంజ్ అయినప్పుడు వై ఎంత చేంజ్ అవుతుంది. సో చూడుతుందా, దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఈ లైన్ ఉందనుకో, నువ్వు ఎక్స్ ముందుకు వెళ్ళావు, సమ్ ఎక్స్ డిస్టెన్స్ ముందుకు వెళ్ళావు, అప్పుడు నీకు వైలో ఎంత చేంజ్ అయ్యావు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు వై ఎంత ఉండేవాడివి, ఇక్కడ ఉన్నప్పుడు వై ఎంత ఉండేవాడివి, ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు వై ఎంత ఉన్నావు. నువ్వు ఎంత ముందుకు వెళ్తుంటే వై ఎంత మారుతుంది అని చెప్పడానికి స్లోప్ అనమాట. ఇప్పుడు చూడు, నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యావు అనుకో, నువ్వు సపోజ్ ఎంత డిస్టెన్స్ నడిచావు, 1 మీటర్ నడిచావు అనుకో. నువ్వు 1 మీటర్ నడిచినప్పుడు వై ఎంత చేంజ్ అయ్యావు, అంటే వైలో ముందు ఎంత ఉండేది, వైలో ఎంత ఉండేవాడివి, ఇక్కడికి వచ్చినప్పుడు వై ఎంత అయ్యావు. సో వైలో చేంజ్ ఎంత వచ్చింది, ఎంత వచ్చింది అనమాట. వైలో చేంజ్ ఎంత వచ్చింది, ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. అదే నువ్వు 1 మీటర్ ఎక్కడ ఉన్నాడు, వైలో చేంజ్ ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, వైలో చేంజ్ ఎక్కువ వస్తుంది. సో నీకు స్లోప్ ఎంతైతే ఎక్కువ ఉందో, ఇప్పుడు నీకు వైలో చేంజ్ ఎంతైతే ఎక్కువ వస్తుందో స్లోప్ అంత ఎక్కువ అయినట్టు.
అంతేనా? నువ్వు ఎంత నడిచావురా, ఎంత నడిచావు, నువ్వు వై ఎక్కువ చేంజ్ అయ్యావంటే స్లోప్ ఎక్కువ అయినట్టు. నువ్వు ఎంత నడిచావు, వై ఎక్కువ చేంజ్ అవ్వలేదంటే నువ్వు ఎక్కువ పైకి వెళ్ళిపోయావు అంటే స్లోప్ తక్కువ ఉన్నట్టు. అంతేనా? అదే ఇక్కడ కూడా నువ్వు ఎక్స్లో చేంజ్ అయ్యావు, వైలో ఎక్స్లో చేంజ్ అయినప్పుడు వైలో ఎక్కువ చేంజ్ అయితే స్లోప్ ఎక్కువ అవుతుంది. y2 మైనస్ y1 అంటే చేంజ్. నువ్వు ఎంత చేంజ్ అనేది ఎక్స్లో ఎంత చేంజ్ అయినప్పుడు వైలో ఎంత ఎక్కువ చేంజ్ అయితే అంత ఎక్కువ స్లోప్ ఉంటుంది, తక్కువ చేంజ్ అయితే తక్కువ స్లోప్ ఉంటుంది. సో ఇది నీకు ఒక చెప్పడానికి ట్రై చేశాను. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వై అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అంటే ఎక్స్ చేంజ్ అయినప్పుడు వై ఎంత చేంజ్ అవుతుంది అని చెప్పడానికి ఇది వాడతారనమాట. అదే స్లోప్ కూడా అదే. ఇంతవరకు మనం లైన్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కర్వ్స్ గురించి మాట్లాడదాం. కర్వ్స్ గురించి అన్ని మాట్లాడేసుకోము. ఫస్ట్ ఒక డయాగ్రామ్ గీసాం, తర్వాత నుంచి ఈక్వేషన్స్ అన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక గ్రాఫ్ లైక్ ఇది ఒక కర్వ్ అనుకో, దీనికి స్లోప్ తీయాలి. దీనికి స్లోప్ తీయాలంటే ఫస్ట్ నేను ఎలా చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 2 పాయింట్స్ తీసుకున్నాం. దీనికి 2 పాయింట్స్ తీసుకున్నాం, x1 y1 x2 y2. తర్వాత ఏం చేసాం, ఒక లైన్ గీసాం. అరే ఇది ఒక ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ, ఇది లైన్ కట్ అయిపోతుంది. సో మనం కట్ అవ్వకూడదు. కట్ అయిందంటే తప్పు. ఒకే అంటే నువ్వు ఒక పాయింట్ మీద తీస్తే ఒక టచ్ అయిందంటే ఆ లైన్ అనేది ఆ ఒక పాయింట్కి డిఫరెంట్ అంటావు. కాకపోతే ఇక్కడ లైన్ గీస్తే ఇక్కడ లైన్ వస్తుంది, ఇక్కడ లైన్ వస్తుంది. నువ్వు ఈ 2 లైన్కి కనెక్ట్ చేసేస్తే ఇది కట్ అయిపోతుంది. సో కట్ అయితే ట్యాంజెంట్ అవ్వదు, టచ్ అయితే ట్యాంజెంట్ అవుతుంది. ట్యాంజెంట్ తాలూకా టీటాని నువ్వు ట్యాన్ టీటా చేయాలి, కట్ అయిన లైన్కి నువ్వు చేయకూడదు. సో ఇది కట్ అయిపోతుంది, కట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది. సో నువ్వు ఎలా చేస్తావు, ఇప్పుడు ఇలా చేయడం అయితే అవ్వదు. సో నువ్వు ఎలా చేయాలంటే 2 పాయింట్స్కి చాలా దగ్గరలో తీసుకోవాలి. ఇంత దూరంలో తీసుకున్నావా, వెయిట్ చేస్తావు అంటే 2 పాయింట్స్కి చాలా దగ్గరలో తీసుకో. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ తీసుకున్నావు అనుకో ఒక పాయింట్, నువ్వు దాని పక్కనే తీసుకోవాలి. అర్థమైందా? దాన్ని ఎగ్జాక్ట్లీ పక్కన తీసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతూ ఒక లైన్ గీయడానికి ట్రై చేసావు అనుకో, అదొక ట్యాంజెంట్లా కనిపిస్తుంది నువ్వు దూరం నుంచి వస్తే. అర్థమైందా? నువ్వు దూరం తీసుకుంటే కట్ అయినట్టు అనిపిస్తుంది. అది నువ్వు చాలా దగ్గర తీసుకుంటే ఆ రెండింటి నుంచి పాస్ అవుతూ ఒక లైన్ గీయడానికి ట్రై చేసినప్పుడు అదొక ట్యాంజెంట్లా కనిపిస్తుంది. ఓకే, సో నువ్వు ఒక చాలా దగ్గర పాయింట్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను చాలా దగ్గర పాయింట్స్ తీసుకొని డయాగ్రామ్ గీయలేను కాబట్టి కొద్దిగా దూరం గీసుకొని చూపిస్తున్నాను. కాకపోతే చాలా దగ్గరే ఉందని మీరు ఇమాజిన్ చేయండి. ఓకే, ఇదే దూరం గీసాను కాకపోతే అది ఎంత దగ్గర ఉందని ఇమాజిన్ చేయండి. దీన్ని జూమ్ అవుట్ చేశాను అన్నమాట. దీనికి జూమ్ అవుట్ చేశాను అంటే జూమ్ ఇన్ జూమ్ ఇన్ కదా, జూమ్ ఇన్ చేశాను. సో ఇప్పుడు ఇది x1 y1, ఇది x2 y2. సో ఇప్పుడు దీనికి ఒక ట్రయాంగిల్ తయారు చేస్తాం. ఈ ట్రయాంగిల్ అనేది ఈ హారిజాంటల్ టీటా యాంగిల్ తయారు చేస్తుంది. దీనికి బయటకు లాగు. ఇప్పుడు నువ్వు దీన్ని బయట లాగేవా, సపోజ్ ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు ట్యాన్ టీటా ఏట్ అవుతుంది, లైక్ స్లోప్ ఏట్ అవుతుంది, p/b కదా. p/b అంటే నువ్వు ఏట్ చేస్తావు, y2 మైనస్ y1 x2 మైనస్ x1 రాయడానికి ట్రై చేస్తావు. అలా చేయడం తప్పు. ఎందుకంటే నువ్వు x2 మైనస్ x1 లేదా y2 మైనస్ y1 ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే నువ్వు చాలా దగ్గర తీసుకున్నావు అనుకో, నువ్వు దూరం నుంచి వస్తే అది నీకు ఒకే పాయింట్లో కనిపిస్తే x1 x2 సేమ్ అవుతుంది. సో అది ఆల్మోస్ట్ 0 అయిపోద్ది. అర్థమైందా? అంటే నువ్వు డెల్టా ఎక్స్ డెల్టా వై అనేది రాయకూడదు. రాస్తే నీకు 0 అయిపోద్ది. సో నువ్వు ఏటి రాయాలి అలాంటి టైంలో, డెల్టా వాడకుండా డి అనే ఒక నోటేషన్ నువ్వు యూజ్ చేయాలి. అదేంటంటే dy dx. డెల్టా రాయకుండా డి రాయాలి. అంటే ఇప్పుడు మీకు డి ఏటో చెప్పండి అలాగా. ఇప్పుడు నువ్వు చూడు, డి అంటే నువ్వు దీనికి చూసిన, ఇప్పుడు చూడు చెప్తున్నావు. ఇప్పుడు డెల్టా అని చెప్తే దూరం నుంచి చూసినట్టు. ఇప్పుడు నువ్వు దూరం నుంచి చూస్తున్నావు కాబట్టి దీన్ని మర్చిపో. దూరం నుంచి చూస్తున్నావు కాబట్టి ఒకే పాయింట్ లాగా ఉంది, 0 వచ్చేస్తుంది. డి అని చెప్తే, డెల్టా అని చెప్తే దూరం నుంచి చూసినట్టు, డి అని చెప్తే దగ్గర నుంచి చూసినట్టు. డి అని చెప్తే ఇప్పుడు దగ్గర నుంచి చూసినట్టు కాబట్టి నువ్వు dy/dx అని రాస్తావు. దూరం నుంచి వస్తే డెల్టా రాస్తావు. సో డెల్టా రాస్తే 0 అయిపోద్ది, రెండు సేమ్ పాయింట్ కాబట్టి. డి అని రాస్తే దగ్గర నుంచి చూసినట్టు. సో dy/dx అని నువ్వు రాసుకోవచ్చు. సో dy/dx
డిఎక్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. స్లోప్ అనేది డివై బై డిఎక్స్. ఎమ్ ఈక్వల్స్ టు tan theta, tan theta ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్. ఓకే, డివై బై డిఎక్స్. ఇప్పుడు మీకు డిఫరెన్షియేషన్ అని స్టార్ట్ అవుతుంది. డిఫరెన్షియేషన్ టాపిక్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా. ఓకే, దీనికి ఏంటంటారంటే ఈ పదంకి ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డెల్టా వై బై డెల్టా ఎక్స్కి ఏంటంటాం? చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్ అంటాం. ఎందుకంటే డెల్టాకి ఏంటన్నా నేను చేంజ్ అన్నాను. డి అంటే ఏంటి? డిఫరెన్షియేషన్. డెల్టా చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్. ఇదేంటిది? డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అర్థమైందా? డిఫరెన్షియేషన్ ఇప్పుడు యాక్చువల్గా స్టార్ట్ అవబోతుంది.